దేశభక్తి. శౌరికి చిన్నతనం నుంచి దేశసేవ చేయాలనే కోరిక. వాడు కూడలి దగ్గర పిల్లలకు దేశసేవ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. స్వయంగా సంపాదించే మార్గం చూసుకో, నాతో పొలం పనులకు రా అంటూ వాడిని కోప్పడేవాడు తండ్రి. అయితే శౌరి తండ్రి స్వార్థపరుడిలా కనిపించేవాడు. ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి, స్వార్థం మానుకోవాలి అనేవాడు. కొందరు ఊరి పెద్దలు, ఇక్కడి మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థం కావు. రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో, అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది అన్నారు. శౌరి రాజధానికి వెళ్ళాడు. ఉద్యానవనంలో రాజుగారిని కలిశాడు. దేశసేవ చేయడానికి ఊరు వదిలి వచ్చాను అన్నాడు. తన గురించి అంతా చెప్పాడు. రాజు శౌరిని అభినందించాడు. కొన్నాళ్ళైనా అతిథిగా ఉండు అన్నాడు. మర్నాడు శౌరి సత్రం ఖాళీ చేశాడు. రాజుగారు వాడిని విరిదికి తీసుకువెళ్ళాడు. అది చాలా విశాలమైన భవంతి. ఇంటి నిండా సేవకులు వాళ్ళు ముందు గదిని అలంకరిస్తున్నారు. ఈ భవంతిలో విశ్రాంతి తీసుకో, నేను 4 రోజుల్లో వస్తాను అని వెళ్ళిపోయాడు రాజు. లోపలి గదికి అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు శౌరి. లోపల 20 గదులు ఉన్నాయి. అన్నీ బూజుపట్టి ఉన్నాయి. పైగా గబ్బిలాల కంపు. పరదాలు చిరిగి, తలుపులు విరిగి, గుచ్చులు పగిలి ఉన్నాయి. శౌర్య పనివాళ్లతో లోపలి గదులు శుభ్రం చేయండి అన్నాడు. 4 రోజుల్లో మొత్తం భవంతి శుభ్రపడింది. కొత్త పరదాలు, కిటికీలు, అమిరాయి పెరడు శుభ్రపడింది. పూల మొక్కలు, పచ్చ మొక్కలు నాటబడ్డాయి. ఆ రోజు రాజుగారు శౌరిని చూడవచ్చారు. ఆయన భవంతిని చూసి అద్భుతంగా ఉంది, భవంతి స్వరూపమే మారిపోయింది అంటూ శౌరిని మెచ్చుకున్నాడు. వీళ్ళు 20 గదులను పాడు పెట్టారు. ముందు గదినే అలంకరిస్తూ కూర్చున్నారు. ముందు గది ఎంత అందంగా ఉన్నా ఏం లాభం, ఇల్లంతా భూతాల కొంపలా ఉన్నప్పుడు అన్నాడు శౌరి. నీ నుంచి ఈ జవాబే నేను ఆశించాను. దేశం అంటే రాజధాని నగరం మాత్రమే కాదు, రాజధానినే అభివృద్ధి పరుచుకుని ప్రయోజనం లేదు. నువ్వు అన్ని గదులు బాగుపరిచావు, అలాగే దేశంలో ఊళ్ళన్నీ బాగుపడాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నాడు రాజు. శౌరి శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నాడు. రాజు మళ్ళీ నోరు విప్పాడు. ప్రతి వాళ్ళు తమ ఇంటిని, ఊరిని బాగు చేసుకోవాలి. ఇదే నిజమైన దేశసేవ. అందుకు రాజధానికి రావాల్సిన పని లేదు. అందరూ కలిసి బంజరు భూముల్ని సాగులోకి తీసుకురండి. చదువు రాని వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పండి. ఊడికలు చేయండి. రహదారులు బాగు చేయండి. రోడ్లు వెంట చెట్లు నాటండి. శ్రమదానానికి మించిన దేశసేవ లేదు. దేశసేవ పేరు కోసం కాదు, దేశం కోసం చేయాలి అన్నారు. శౌరి కళ్ళ ముందు తెరలు తొలగిపోయాయి. ఈ రోజే మా ఊరికి వెళ్తాను. ఉపన్యాసాలు మాని నడుం కట్టుకొని పనిచేస్తాను. అప్పుడు మా నాన్న సంతోషిస్తాడు. మా ఊరు వాడ బాగుపడుతుంది అంటూ రాజుగారి వద్ద సెలవు తీసుకున్నాడు శౌరి.